ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా, ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం, మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. ఈ ఫోటోలో ఉన్న ఆమె పేరు లక్ష్మి. ఈమె ఆచూకీ తెలిపిన వారికి 50,000 బహుమానం ఇవ్వబడును. ఈమె ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది చిరునామాకి తెలియజేయగలరు. ఏమా భోజనాలు చేశారా? వంటలు బాగున్నాయా? వెళ్ళి కూర్చోండి. చూడమ్మా, లక్ష్మి బాగున్నావా? ఏమిటి లక్ష్మి, ఏమిటి అలా చూస్తున్నావు? తినటానికి తిండి కూడా లేనివాడు ఏమిటి ఇలా లక్షాధికారిలా మారిపోయాడు అనే? అవును లక్ష్మి, ఇప్పుడు నేను నిజంగానే లక్షాధికారిని. లక్షాధికారిని. ఇదంతా నీ వల్లే లక్ష్మి, నిజం నీ వల్లే. చెప్తారా?
ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो देवीं वाचमुद्रियन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ते. లక్ష్మి, నేను చెప్పేది వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. మీ అన్నయ్యని ముక్కలు ముక్కలుగా నరుకుతానని నేను శపథం చేశాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా అన్నయ్యని ఏమీ చేయలేరు నువ్వు శపథం చేశావు. నేను ఓడిపోయాను లక్ష్మి, నువ్వే గెలిచావు. నా చెల్లెలు చావు కళ్ళారా చూసిన క్షణం నుంచి పశువుగా మారిన నేను నీ చావు కళ్ళారా చూసిన తర్వాత మనిషిగా మారాను. అలా మారటం వల్లే కలలో కూడా నేను ఊహించని జీవితం నన్ను వరించింది. ఈ జీవితాన్ని ప్రసాదించిన ధర్మప్రభువు ఎవరో తెలుసా? మీ అన్నయ్య ధర్మారావు. అవును లక్ష్మి, మీ అన్నయ్యే. మా అన్నయ్య ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. అర్జునుడు ప్రాణానికి కృష్ణుడు అండగా ఉన్నట్టు మీ అన్నయ్యకి నేను అండగా ఉన్నాను లక్ష్మి. ఈ కథంతా చెబుతూ కూర్చుంటే ముహూర్తానికి టైం అయిపోతుంది. లక్ష్మి, ఇక్కడ జరిగే పెళ్లి ఎవరిదో తెలుసా? మన అమ్మాయిది, సీతది. లక్ష్మి, ఇప్పుడు మన సీత పాత సీత కాదు, నేను పెంచిన సీత కాదు, నువ్వు కన్న సీత. దానికి ఏ ఉద్దేశంతో సీత అని పేరు పెట్టావో కానీ అది అక్షరాల సాక్షాత్తు సీతమ్మ వారిలాగానే తయారయ్యింది. అదంతా సరే, ఇప్పుడు మా అన్నయ్య ఎక్కడా? తన మేనకోడల్ని సొంత కోడల్ని చేసుకోబోతున్నాను అని ఆనందంతో ఆశీర్వదించడానికి పిల్లిపెట్టల దగ్గర ఉన్నాడు. మా అన్నయ్య సీతను తన కోడలుగా చేసుకోబోతున్నాడా? పెద్ద కోడల్ని చేసుకోబోతున్నాడు లక్ష్మి. చేసుకోకూడదు లక్ష్మి, ఒక్క క్షమ. అది లక్ష్మి, నేను చెప్పేది పూర్తిగా విను. చేసుకోకూడదు. మా అన్నయ్య సీతను తన కోడలుగా చేసుకోకూడదు. లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. मुहूर्तस्तु मुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता शुभफलावाप्तिरस्तु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव.
ఎన్ని సంవత్సరాలైందమ్మా. ముహూర్తానికి వేళ అవుతుంది. అమ్మా రామ్మా రా. లక్ష్మి అమ్మా, లక్ష్మి అమ్మా. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావమ్మా? నన్ను వదిలిపెట్టి నువ్వు ఎలా ఉండగలవమ్మా? నీ గురించి నేను తేడుచాను తెలుసా? అమ్మ వచ్చేసింది కదరా. రే ఊరుకోరా పద. రామ్మా. ఒరే మూర్తి, నా చెల్లి వచ్చేసిందిరా. అత్తయ్య మన లక్ష్మి వచ్చేసింది. లక్ష్మి అమ్మా రామ్మా. మా ఇందు నా చెల్లెలమ్మా. మా ఇందు మీ అత్తయ్యమ్మా. నా చెల్లెలు అమ్మా. సీత మీ అమ్మ నా చెల్లెలు. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా ముహూర్తానికి టైం అయింది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వంజేవ శరదాం శతో. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఎక్కుపెట్టిన బాణమే కాదు, సృష్టికర్త బ్రహ్మదేవుడే దిగి వచ్చినా మా అన్నయ్యని ఏమీ చేయలేరు, కదిలించలేరు. నేను బ్రతుకున్నంత కాలం ఇదే చెప్తాను. నీకన్నా పిల్లల కన్నా నాకు మా అన్నయ్యే ఎక్కువ. కక్కుచ్చినా ఆగదు, కళ్యాణం వచ్చినా ఆగదు అన్నట్టుగా లక్ష్మీ రాక కూడా ఆగలేదు. దానికి కారణం నువ్వే. నేనా? ఎంత మాట అన్నావమ్మా? ముమ్మాటికి నువ్వే కారణం. ధర్మారావు మీద పగ తీర్చుకోవడానికి చిన్నప్పటి నుంచి నాలో పగ నూరిపోసావు. నీకు జరిగిన అన్యాయానికి ఎదురు దెబ్బ తీయడానికి నన్ను తయారు చేశావు. నీ వల్ల కాని పని నా వల్ల కావాలనుకున్నావు. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నా సుఖ సంతోషాల్ని వదులుకున్నాను. ఈ ధర్మారావు కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాను. కావాలనే తాగుబోతుని కట్టుకున్నాను. కానీ ఏదైతే కాకూడదనుకున్నానో అదే జరిగింది. శిఖండిలా అమ్మ వచ్చింది. దాని మొహం అదేం చేస్తుందమ్మా? నీ పెళ్లి ఆపగలిగిందా? అదేం చేస్తుందని అమ్మని అంత తేలిక తీసి పారేకు. అన్న కోసం ప్రాణాలిచ్చే చెల్లెలు మన వల్ల తన అన్నకి ఏ హాని జరగనివ్వనని శపథం చేసింది. ఆ సంగతి మర్చిపోయావా? ఎలా మర్చిపోతానమ్మా? గుమ్మడికాయంత తెలివితేటల కన్నా ఆవగించంత అదృష్టం గొప్పది. ఆ అదృష్టం వాళ్ళ పక్కన ఉంది. మనం ఏం చేస్తాం? అది వద్దని చెప్పేది. నన్ను బరిలోకి దింపి
ఒడ్డున కూర్చొని చేతగాని కబుర్లు చెప్పకు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకుని నామాలు పెట్టుకుని మెట్ల మీద కూర్చొని గోయిందా గోయిందా అంటూ ఉండు, నీ పొగ తీరుతుంది. సీత, చెట్టంత మగాడవయ్యుండి ఒక ఆడదాన్ని ఇక్కడికి రాకుండా చేయలేకపోయావు. ఇప్పుడు మనం చేసే ప్రతి పనికి మీ ఆవిడ అడ్డొస్తుంది. అయితే లేపేమంటావా? నీతో వచ్చిన గొడవే ఇది. మాట్లాడితే చంపుతానంటావు. ఆ పని ఇప్పుడు కాదు, ఇంతకు ముందే చేసుంటే బాగుండేది. ఏ టైంలో ఏం చేయాలో నీకు తెలియదు. నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు. ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? సరేనమ్మా, తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను. ఇక నువ్వు నన్ను ఊరికే తిట్టి ప్రయోజనం లేదు కదా. ఇక నుంచి నువ్వు ఎట్టా చెప్తే అట్టా వింటాను, సరేనా? తన అన్నగారి కుటుంబాన్ని కాపాడుకోవడానికి మీ ఆవిడ అనుక్షణం తాపత్రయపడుతుంది. మనిద్దరి మీద ఒక కన్నె ఉంచుతుంది. అవసరమైతే మనల్ని ఈ ఇంట్లో నుంచి గెంటేయడానికి కూడా వెనుకాడదు. ఆ అవకాశం మీ ఆవిడికి ఇవ్వకూడదు. అంతకుముందే నువ్వు మీ ఆవిడ్ని తీసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఏమ్మా, ఇది జరిగే పనేనా? కలవక తన చెల్లెల్ని గెలిచిన ధర్మారావు మీ అమ్మనంత తేలిక ఇంట్లో చెప్పి పంపుతాడా? చెప్పే పద్ధతిలో చెప్తే అంతా మనకు అనుకూలంగా జరుగుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళక తప్పదా? వెళ్ళి తీరాలి. లక్ష్మి, లక్ష్మి, అత్తయ్య, నీ ప్రాణమైన అన్నయ్యను ఇన్నేళ్ల తర్వాత కలిసావు. నీ కూతుర్ని మీ అన్నయ్య ఈ ఇంటికి పెద్ద కోడలుగా చేసుకున్నాడు. నిన్ను చూసిన దగ్గర నుంచి మీ అన్నయ్య ఆనందం పట్టలేకపోతున్నాడు. ఇల్లే కలకల్లాడుతుంటే నువ్వు మాత్రం ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు? అత్తయ్య, మా అన్నయ్యని చూసిన ఆనందం కన్నా నా కూతురు ఇంటి కోడలైందన్న బాధే నా మనసును కలిచివేస్తోంది. ప్రతి క్షణం అన్నయ్య ఎటువంటి కష్టాలు పడకూడదని ఆశించే నేను నా కళ్ళ ముందే అన్నయ్య కుటుంబానికి చెడు జరుగుతుంటే ఆపలేకపోయాను. అంటే సీత ఈ ఇంటి కోడలవ్వడం నీకు ఇష్టం లేదా?